సో ఇది నా సొంత ఊరు, ఇది నా ఇల్లు కాదులే, మా అమ్మల ఇల్లు. సో ఇది ఒక బెడ్రూమ్ కమ్ కిచెన్ ఒకే రూమ్ లో మొత్తం. అసలు ఈ రూమ్ ఎందుకు కట్టించుకున్నామో తెలియదు, కట్టించుకున్నాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ అర్హా అఫీషియల్ వ్లాగ్. అర్హా అయితే నా దగ్గర లేదు, మా తమ్ముడు ఎత్తుకున్నారు, వాళ్ళ మావయ్య ఎత్తుకున్నారు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా తమ్ముడు బర్త్డే. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మా తమ్ముడు బర్త్డే కూడా సెలబ్రేషన్ ఎలా చేస్తున్నామో చూపిస్తాను. అండ్ మా నాన్న మా తమ్ముడు వెయిట్ చేస్తున్నారు. సో మా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా వ్లాగ్ అయితే చూసేయండి ప్లీజ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ చాలామంది లైక్స్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంక నేను మా ఇంటికైతే వెళ్ళిపోదాము. సో మా ఇల్లు అయితే చూపిస్తాను, అక్కడ నేను ఏమేం చేసింది, చిన్నప్పటి నుంచి నేను ఎక్కడే కదా పెరిగింది, మొత్తం అన్ని విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలి. ఇంకా మా తమ్ముడి కోసం సర్ప్రైజ్గా నేను వాడికైతే బట్టలు తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను మా హస్బెండ్ తీసుకుంటాము. సో ఈసారి తీసుకున్నట్టు వాడికి అసలు తెలీదు. సో ఇవైతే సర్ప్రైజ్గా నేను మా ఇంట్లోనే చూపిస్తాను అండ్ వీడియోలో కూడా మెన్షన్ చేస్తాను వాడు రియాక్షను. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళారు. ఇంకా నేను కూడా డోర్కి లాక్ వేసేసుకొని ఇంకా నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అబ్బా, పుట్టింటికి వెళ్తున్నావు అంటే ఎంత సంతోషంగా ఉంటుందో పెళ్ళైన ఆడపిల్లలకే అర్థమవుతుంది దాని విలువ. తిరిగి మళ్ళీ పుట్టింటికి వెళ్ళమంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ విలువ అర్థం కాలేదు. ఎప్పుడైతే ఇల్లు దాటి వేరే ఇంటికి అడుగు పెడతామో అప్పటి నుంచి పుట్టింటి మీద ఎందుకో మమకారం చాలా పెరిగిపోద్ది, చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా నేనైతే మా ఇంటికి బై బై చెప్తున్నాను. మా జర్నీ అయితే ఇంకా స్టార్ట్ చేశాము. మా ఇల్లు ఏదో కొన్ని ఊర్ల అవతలో ఒక 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు, జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ దూరం అంతే. ఇంకా నేను మా నాన్న అలా సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ మా జర్నీ అయితే సాగిపోతుంది. ఎవ్రీ ఇయర్ మా తమ్ముడు బర్త్డేకి ఫుల్ రెయిన్ వస్తుంది, కానీ ఈ ఇయర్ మాత్రం వెదర్ చాలా కూల్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఇంకా మా తమ్ముడు అయితే చాక్లెట్ ప్యాకెట్ కావాలి అని చెప్పేసి గోల్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలంట. సో ఇంకా మా ఏరియాకి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాక్లెట్ ప్యాకెట్ 100 రూపీస్ చెప్పారు. అబ్బో, ప్రైస్ ఎక్కువగా ఉందని చెప్పేసి పక్కన కనుక్కుందామని పక్కకి వెళ్తే బేకరీ ఉంది. సో ఆ బేకరీలో కూడా 100 రూపీసే చెప్పారు, కాకపోతే అక్కడ 10 చాక్లెట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. మాలాంటి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంతే కదా, ప్రైస్ తక్కువ ఉండాలి, క్వాంటిటీ ఎక్కువ రావాలి. ఇంకా ఆడవాళ్ళందరికీ ఇదొక అలవాటు ఉంటుంది కదా, ఎక్కడ మిర్రర్ కనపడితే అక్కడ మనల్ని మనం చూసుకోవడం. నేను ఇక్కడ అదే పని చేస్తున్నాను, నన్ను నేను వీడియో చూసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను మా నాన్న మాట్లాడుకుంటూ సరదాగా ఇంకా మా ఏరియాకి దగ్గరలోకి అయితే వచ్చేసాము. వచ్చేసాం. ఇదిగోండి, రైట్ సైడ్లో ఉండే రోడ్లోనే మా ఇల్లు అయితే ఉంది. ఇంటికి వస్తున్నాను, ఒక పక్కన ఆనందం ఉంది కానీ మరొక పక్క ఇంట్లో మా చెల్లి మా అమ్మ ఇద్దరు లేరనే సాడ్నెస్ ఉంది. మా చెల్లేమో హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది, మా అమ్మేమో హాస్పిటల్లో ఆయగా చేస్తుంది. ఇద్దరు డ్యూటీలో ఉన్నారు, ప్రజెంట్ అయితే ఇంట్లో లేరు. వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందో, అప్పటి వరకు నేను మా నాన్న మా తమ్ముడే ఇంట్లో. ఇంకా ఇది మా ఇల్లు. ప్రస్తుతానికైతే కొంచెం చూపిస్తున్నా కానీ ఫుల్ హోమ్ టూర్ వీడియో అయితే మా చెల్లి డ్యూటీ నుంచి వచ్చినాకే చూపిస్తాను. ఎందుకంటే అర్హమ్మను ఎత్తుకొని ఇదంతా వీడియో తీస్తూ చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్. హాయ్. మా తమ్ముడు ముద్దు పేరు బబ్లు, వాడి పేరు నిఖిలేష్. సో వాడి బర్త్డేకి నేను మా ఆయన కలిసి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాము. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా మేము కొంటామని? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఇక ఓపెన్ చేసి చూడు ఎలా ఉంది అసలు. బాగా సెలెక్ట్ చేశాడు. ఎలా ఉంది? నచ్చిందా? ఇంకా ప్యాంట్ ఓకే సరే, ఒకసారి ఈ బట్టలు అయితే వేసుకొని వస్తే ఎలా ఉందో మేము చూస్తాం. ఓకేనా? ఎలా ఉంది? నచ్చిందా? ఇంకా మా తమ్ముడు అయితే చాక్లెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు బయటికి. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంటే నేనైతే మా స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు మార్నింగ్ వెళ్ళలేదు కదరా అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళి ఇచ్చొస్తాను, మా ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా చాక్లెట్స్ అయితే ఇవ్వాల్సిందే అంటున్నాడు. హలో, హాయ్ అండి. ఇదే మా ఇల్లు, నేను పుట్టిన ఇల్లు, నేను పెరిగిన ఇల్లు, నేను చదువుకున్న ఇల్లు. నేను ఇక్కడే పెరిగింది. మాది గుంటూరే, మా హస్బెండ్ ఈ ఊరు కాదు. సో వర్క్ కోసం మేమైతే గుంటూరులో ఉంటున్నాం, మా హస్బెండ్ని మార్చారు. సో ఇది నా సొంత ఊరు,
ఇది నా ఇల్లు కాదులే, మా అమ్మల ఇల్లు. సో పదండి చూద్దాం. ఇది వద్దులేదు బాత్రూమ్. ఫస్ట్ ఎంటర్ అవగానే బాత్రూమ్, నెక్స్ట్ టీవీ రూమ్. ఓకే, మా నాన్న మొత్తం రూమ్ ఉంటుంది. నెక్స్ట్ లైట్ ఎందుకు ఇదేనా? అది లివింగ్ రూమ్ లాగా, అంటే టీవీ రూమ్ లాగా, అందరం ఇంకా అక్కడ హాల్ లాగా అనుకోండి, హాల్ లాగా. ఇది ఒక బెడ్రూమ్ కమ్ కిచెన్ కమ్ క్లాత్స్, అన్ని ఒకే రూమ్ లో మొత్తం. ఇది నేను పుట్టక ముందు కొన్న బీరువా, ఇప్పటి వరకు మార్చడానికి కుదరలేదు, కొంచెం కలిసి వచ్చింది, అందుకే ఆ బీరువాని ఉంచుకున్నాను. ఓకే, డైరెక్ట్గా చెప్పడం మర్చిపోయాను. ఆ ఫోటోలో కనపడే ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ మా అర్హమ్మవి. మా చెల్లి అయితే అర్హమ్మ హాస్పిటల్ నుంచి వచ్చిన రోజే ఇలా ప్రింట్స్ అయితే తీసుకొని మెమరీగా పెట్టింది. అసలు ఈ రూమ్ ఎందుకు కట్టించుకున్నామో తెలియదు, కానీ కట్టించుకున్నాం. అందుకే ఇది కట్టించుకున్నాక అర్థమైంది, ఇది కట్టించుకోకుండా ముందుది మంచిగా ప్లాస్టింగ్ చేసుకొని నీట్గా చేసుకుంటే బాగుండేదని కట్టించుకున్న తర్వాత డబ్బులన్నీ అయిపోయినాక అప్పుడు ఆలోచించాం. సో ఇది ఒక రూమ్, అంటే ఇంకా మేము దీన్ని స్టోర్ రూమ్ లాగా వాడేస్తున్నాం అనమాట. ఇంకా చాలా పని ఉంది చేయించుకోవాల్సింది, బట్ కొంచెం మనీ ప్రాబ్లం వల్ల ఇది సగంలో ఆపేయాల్సి వచ్చింది. ఇంకా ఇది ఓపెన్ ప్లేస్, ఇటు కూడా సగంలో మిగిలిపోయిన బాత్రూమ్. ఫుల్గా కట్టించడానికి మనీ సరిపోక ఇంక ఇది సగంలో ఆపేయాల్సి వచ్చింది. ఇది ఖాళీ స్థలం, ఇటువైపు కూడా ఖాళీ స్థలం, చెట్లు పెట్టేసుకున్నాం మేము మంచిగా. నేను కాదు, మా చెల్లి, నేను ఉండను కదా, మంచి గ్రీనరీ. ఓకే, స్టార్ట్ ఓకేనా? ఓకే, ఇది మా ఇల్లు చూసి ఎవరు నవ్వుకోవద్దు. కొంచెం మనీ పరంగా లేదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవుతున్నా. ఇంతకు సిటీలో సొంత ఇల్లు అనేది ఒకటి ఉంది, అది చాలు. ఇంకా మంచిగా కట్టించుకోవాలంటే ఇంకా మా చెల్లి, మా తమ్ముడు, ఇంకా వాళ్ళు వెల్ సెటిల్ అయినాకే. ఇంకా మా అమ్మ మా నాన్నలు అయితే ఇంకా అవని పని అది. సో ఎందుకంటే మా నాన్నకి బాగాలేదు, మా నాన్న చేయలేరు వర్క్. ఆక్సిజన్ చూసారు, ఆక్సిజన్ మీదే ఉంటారు నాన్న. కొంచెంసేపే మామూలుగా ఉంటారు, మిగతా టైం అంతా ఆక్సిజన్ పెట్టుకోవాల్సిందే, ఎందుకంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది. ఇంకా మా అమ్మాయి ఇంకా వర్క్ చేసుకుంటుంది. మా అమ్మ అయితే బయటికి వెళ్ళి ఇంతకుముందు వర్క్ చేసేది కాదు, ఇప్పుడు ఇంకా మా నాన్న కోసం ఇంకా చేయాల్సి వస్తుంది. అమ్మ కూడా, అమ్మ టిఫిన్ బండి పెట్టేది ఇంతకుముందు, నాన్నకి బాగోక ఇంకా అమ్మ బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇది నేను పుట్టిన కాడ నుంచి ఇల్లు ఇలానే ఉంది, ఇప్పుడు 27 years నుంచి. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా మార్పు జరిగిద్దేమో అని నేను ప్రతిసారి ఆ దేవుడికి ప్రే చేస్తూనే ఉన్నాను. మీరు కూడా మమ్మల్ని బ్లెస్ చేసి మా అమ్మ వాళ్ళు ఇంకా కొంచెం మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి మీరు కూడా కోరుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే ఇది. సో మా తమ్ముడి బర్త్డే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. మా తమ్ముడు కేక్ కటింగ్ అవన్నీ ఉంటుంది. సో మా తమ్ముడు కేక్ కటింగ్ చేసి ఇంకా నేనైతే ఇంక మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాలి. బాయ్ బాయ్. ఇంకా మా తమ్ముడికి అయితే కేక్ కట్ చేయించడం కోసం మా ఏరియా చివరే ఉన్న బేకరీకి అయితే వచ్చేసాము. పెద్ద కేక్ ఏం కాదులేండి, నార్మల్ కేకే, ఒక 1/2 kg అయితే తీసుకొని వాడికైతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. బడ్జెట్ ఎక్కువ లేదు, సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వాడి బర్త్డే అనేది కొంచెం వాడికి హ్యాపీనెస్ ఇవ్వడానికి సెలబ్రేట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మా తమ్ముడు పేరు అయితే నేను స్పెల్లింగ్ అయితే రాసిస్తున్నాను కేక్ మీద రాయడానికి. ఇంక మా బనిదలకి అయితే ఏం అర్థం కావట్లేదు, పాపం అమాయకంగా చూస్తుంది. ఈ లోపు కేక్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. బడ్జెట్ ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే మా తమ్ముడిని హ్యాపీగా ఉంచుదామని నేను మా చెల్లి అయితే అనుకున్నాము. ఇయర్లో ఒక్కసారి సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అది కూడా బర్త్డేకి. దానికి మా తమ్ముడిని డిసప్పాయింట్ చేయడం ఎందుకని చెప్పేసి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న సెలబ్రేషన్ అయితే చేస్తున్నాము. ఇంకా ఇంటికైతే కేక్ తీసుకొని వచ్చేసాను. చిన్న మమ్మీకి ఓ బన్నీ ఇటు హలో హలో. మా అర్హమ్మ కూడా వాళ్ళ చిన్న మమ్మీకి హెల్ప్ చేస్తుంది. హెల్ప్ అంటే ఏంటో కదా, డిస్టర్బ్ చేయకుండా తనకు తను ఆడుకోవడం. ఇంకా మా చెల్లి అయితే ఫొటోస్లో వీడియోస్లో బ్యాక్ సైడ్ మంచిగా ఉండడానికి బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేస్తుంది. ఏదైనా సెలబ్రేషన్ అంటే చాలు మా చెల్లి ఇలా థింక్ చేస్తుంది, ఎందుకంటే ఇల్లు ఎలా అయినా ఉండని
ఫొటోస్లో వీడియోస్లో మాత్రం అవి కొంచెం మెమరీస్గా ఉంటాయి కాబట్టి ఇలా నీట్గా అయితే అన్నీ సెట్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుంటుంది. నాకైతే ఇలా థింక్ చేయటం, ఇలా క్రియేటివ్గా చేయటం నాకైతే అసలు చేత కాదు, నేనైతే చేయలేను, నాకు అంత ఓపిక కూడా ఉండదు. మా చెల్లి పాప నైట్ షిఫ్ట్ చేసి వచ్చింది, డే షిఫ్ట్ ఆఫ్టర్నూన్ వరకు చేసి వచ్చింది, నిద్ర లేదు, అయినా కానీ మళ్ళీ నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోవాలి, ఇంకా టైం లేదు. అప్పటికే 7-7:30 అయిపోతుంది. కానీ తమ్ముడు హ్యాపీనెస్ కోసం నిద్రపోకుండా ఇద్దరు అక్కలు కలిసి తమ్ముడు హ్యాపీనెస్ కోసం ఇలా సెట్ చేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నేను కూడా కొంచెం హెల్ప్ చేశానులేండి. ఆ హ్యాపీ బర్త్డే కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ రోప్ పట్టుకొని. యాక్చువల్గా నేను మా ఇంటికి వస్తే ఏ పని చేయను, మా అమ్మ మా చెల్లి అఫ్కోర్స్ చేయని ఎవరు. ఏ ఆడపిల్లకైనా అంతేనేమో, అత్తింటి నుంచి పుట్టింటికి వస్తే పనులేమీ చెప్పరు. ఎందుకంటే అత్తగారింట్లో తనొక్కతే చేసుకుంటుంది, పాపం ఎంత కష్టపడి వస్తుందో. ఇంకా పుట్టింటికి వచ్చినా సరే ఏం పని చెప్పకూడదు, తన్ని హ్యాపీగా ఉంచాలని ఆలోచిస్తారు ప్రతి తల్లిదండ్రులు. ఇంకా అప్పటికే టైం 7-7:30 అయిపోతుంది. మా చెల్లి కూడా నైట్ షిఫ్ట్కి వెళ్ళే టైం అయితే అయిపోయింది. నేను కూడా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి, లేట్ అవుతుంది. మా అమ్మ కేక్ కటింగ్ చేసే ముందు అయితే వచ్చింది. మా అమ్మ హాస్పిటల్లో పనిచేస్తుందన్న కదా, డాక్టర్ గారు అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదంట మా అమ్మకి ఎర్లీగా రావడానికి. సో నేనైతే మార్నింగ్ అనగా ఇంటికి వచ్చాను. అమ్మతో మాట్లాడలేదనే చిన్న సాడ్నెస్ అయితే నాలో ఒక పక్కనైతే ఉంది. ఏ ఆడపిల్లైనా సరే పుట్టింటికి వచ్చిందంటే అమ్మతోనే కదా కష్టసుఖాలు పంచుకుంటూ, అమ్మతోనే కదా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తుంది. అలా అమ్మ లేదనేసరికి మార్నింగ్ నుంచి ఆ కొంచెం సేపే అమ్మతో టైం స్పెండ్ చేస్తే నాకైతే సరిపోలేదు. సాడ్గా అయితే ఫీల్ అవుతున్నా ఈరోజు మాత్రం. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనే న్యూస్ పేపర్ పెట్టాను, ఎందుకంటే మా తమ్ముడు క్రాకర్ క్యాండిల్ అయితే వెలిగిస్తున్నాడు. నేను వీడియోస్లో చూశాను, అది క్యాండిల్ వెలిగించినప్పుడు కెమికల్స్ అయితే కేక్ మీద పడుతున్నాయి అని. సో అందుకే అలా న్యూస్ పేపర్ అయితే పెట్టాను. అది వెలిగి ఆరిపోయిన తర్వాత నేను న్యూస్ పేపర్ అయితే పక్కకు తీసి కేక్ అయితే కటింగ్ చేపిస్తాను. ఇంకా ఇంతే అండి వాళ్ళ వ్లాగ్ అయితే. మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్ అండ్ మా హోమ్ టూర్ అయితే చూపించేశాను కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే వీడియోస్ తీస్తూ ఒక పక్కన పాపను చూసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ అని నేనే చేసుకుంటున్నాను, చాలా కష్టపడుతున్నాను. మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.